ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంకి వచ్చి దాదాపు 9 ఏళ్ల కాలం అవుతుంది. 9 ఏళ్ల కాలం ఎలా ఉంది పరిపాలన? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలల్లోనే గ్రూప్ 2 నిరుద్యోగులు రోడ్డు మీద ధర్నాలు రాస్తారోకాలు చేస్తుంటే లోకేష్ గారు ఎక్కడ ఉన్నారు? దుబాయ్లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారా? ఇదేనా నిరుద్యోగుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి మీకు? నిజంగా పాము పాల్పోసినట్టేనా మీకు పార్టీకి ఏదైనా పని చేస్తే? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన 1,40,00,000 మందికి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు గత 5 ఏళ్ల కాలంలో? నిరుద్యోగులు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. దేశ చరిత్ర అసెంబ్లీ సాక్షిగా ఈ పథకాలు చూస్తే ఎలా అమలు చేయాలో అర్థం కావట్లేదు, భయం వేస్తుందండి. సిగ్గులేదు ఈ మాట చెప్పడానికి. ఎదుటి పార్టీ నాయకుల్ని బూతులు తిట్టించడం జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అంటారు? అది ఎవరు మేము చేసామని ఎక్కడన్నా అన్నారా? పార్టీ హైకమాండ్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం మేము ఇక్కడ మాట్లాడడం జరిగింది. మా వ్యక్తిగతం కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మేము మీకు అదే మా ప్రభుత్వంలో వచ్చినటువంటి కరోనా గేన మీ ప్రభుత్వంలో వస్తే ఈ 3,22,000 కోట్లు ఓన్లీ కరోనా ఖర్చు పెట్టామని చెప్పేటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం ఖచ్చితంగా ఉండదు. ఎందుకు వైసీపీ పార్టీ రెడ్ బుక్ అంటే భయపడుతున్నారు? రెడ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడుతున్నారని కూడా లోకేష్ గారు చెప్తారు. అదే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన డిప్యూటీ సీఎం కూడా 4 తీసుకోవడానికి పనికిరాదా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన డిప్యూటీ సీఎం ముమ్మాటికి రమ్మనండి, ఇదే వరద బాధ్యతలు కాదు, రేపు ఇంకో కార్యక్రమం ఏదో జరిగింది కదా, మా నాయకుడు వస్తాడు ఆయన రమ్మనండి. ఏంటి సెలబ్రిటీ? ఇంతకన్నా దారుణంగా అధికారులు ఎవరైనా ఇట్లాంటి చర్యలు చేపడితే గుడ్డలో తీస్తామని చెప్పారు. అది ఎంతవరకు? పోలీసు కొంతమంది ఎవరైతే టీడీపీ పసుపు చొక్కాలు వేసినటువంటి విధంగా బిహేవ్ చేస్తున్నారో, నిబంధనలకు విరుద్ధంగా పోలీసు అధికారులు పసుపు చొక్కాలు వేస్తారు. ఆ విధంగా బిహేవ్ చేయలేదా? ఆ విధంగా బిహేవ్ ఎక్కడన్నా గతంలో సెక్షన్లకి మేము ఓడినా గెలిచినా సింగిల్ గానే వెళ్తాం, సింహం సింగిల్ గానే గెలుస్తుంది, మేము అధికారంలో అంటే విజయవాడ ముంపు కారణం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కారణం, వైసీపీ వైఫల్యం వల్ల ఈ రోజున విజయవాడ మునిగిందని చెప్పి టీడీపీ చెప్పారు. కారణం మీరే అంటారా? మా నాయకుడు తీసుకున్న నిర్ణయాల వల్లే. వెల్కమ్ టు ఎస్పవర్ మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా స్టేట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజటి మనతో పాటు ఉన్నారు. నమస్తే అంజటి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. సరే అండి, ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంకి వచ్చి దాదాపు 9 ఏళ్ల కాలం అవుతుంది. 9 ఏళ్ల కాలం ఎలా ఉంది పరిపాలన? ఈ 9 నెలల పరిపాలన ఎలా ఉందని రాష్ట్ర ప్రజలను అడిగితే చెప్తుంది. అతి తక్కువ కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలల్లోనే వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏది ఉందంటే కూటమి ప్రభుత్వం. ఇచ్చిన హామీలను అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం అయినా ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్ పెట్టి హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపిస్తారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ఎక్కడ హామీలు అమలు చేయాల్సి వస్తుందన్న నెపంతో వాటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం మా ప్రభుత్వం చెప్పి స్టిక్కర్లు కూడా వేశారు, డోర్ స్టిక్కర్లు వేశారు. ఈరోజు అసెంబ్లీలో కూడా చెప్తున్నారు కదా. ఈ రోజు బెజవాడ ప్రజలందరూ ఇది ముంచిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదలు వచ్చినాయి, సెంట్రల్ కాన్స్టిట్యూన్సీ విజయవాడ మొత్తం మునిగిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు. మరి వాళ్ళకి ఇప్పుడు దాకా నిర్వాసితులకి ఆ రోజు ఆర్భాటాల కోసం కారణం జగన్మోహన్ రెడ్డి చెప్పంటారు. ఆ రోజు బుడమేరు కాలం సరిగా పనులు చేయక ఈ రోజు ఆ పరిస్థితి వచ్చిందంటారు. ఈ రోజు కారణం వైసీపీ పార్టీ కాదంటారా? ఈ రోజు విజయవాడ నగర ప్రజలు బస్టాండ్ దగ్గర నుండి రామలింగేశ్వర నగర్ వరకు ప్రజలు గుండె మీద చేయి పెట్టుకొని ధైర్యంగా టీవీ చూసేటువంటి పరిస్థితి ఉందంటే ముమ్మాటికి మా నాయకుడు ఏదైతే జగన్ గారు కట్టినటువంటి రిటైనింగ్ వాల్, ఆ రోజు శంకుస్థాపన కట్టాము, మేము పెట్టాము, కొంత చేసామని ఆర్భాటం పెట్టుకున్నటువంటి ఇల్లు ఇప్పుడు ఎస్టిమేషన్లు పెరిగిన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి 100 కోట్లు పెట్టి రిటైనింగ్ వాల్ కడితే ఈరోజు విజయవాడ నగర ప్రజలను కాపాడిందంటే ముమ్మాటికి రిటైనింగ్ వాలే. అధికారుల లోపం వల్ల, మీ చేతగాని తనం వల్ల ఈరోజు ముంపు ప్రాంతంలో జరిగితే ఈరోజు సెంట్రల్ కాన్స్టిట్యున్సీలు 100 మంది నిర్వాసిత ప్రాంతాలకు వాళ్ళు చేరవేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెంది ఇప్పటికి కూడా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, సచివాలయాల చుట్టూ అలోలక్షణ అంటూ వాళ్ళకి ఇస్తానంటున్నటువంటి హామీలు ఏదైతే కేటాయింపులు చేసినట్టు నిధులు ఇప్పటికీ అల్లక తిరుగుతుంటే మీరు ఏ విధంగా చెప్తున్నారు? విజయవాడ ముంపు కారణం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కారణం, వైసీపీ వైఫల్యం వల్ల ఈ రోజున విజయవాడ మునిగిందని చెప్పి టీడీపీ చెప్పారు. కారణం మీరే అంటారా? మా నాయకుడు తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ రోజు విజయవాడ ప్రజలందరూ ఆనందంగా ఉన్నారంటే కృష్ణలంక బెల్ట్ మొత్తం ప్రజలు సుభిక్షంగా ప్రజలు గుండె మీద చేసుకొని ఆ రోజు వరదల్లో 12 లక్షల క్యూసిక్ నీళ్లు వచ్చినా
రిటైనింగ్ వాల్ మీద నిలబడి ఫోటోలు దిగినటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో జరిగిందంటే ముమ్మాటికి మా నాయకుడు తెగింపు, రాష్ట్ర ప్రజలకు ఏదో ఒకటి మేలు చేయాలన్న ఆలోచనతో జరిగిందే తప్ప వీరి మాదిరిగా అధికారుల వైఫల్యం, బోట్లలో వరద బాధ్యత లోన్ నుండి బయటికి తీసుకురావడానికి వాళ్ళు అడిగితే ఒకళ్ళు 10,000 ఇస్తారా, పులిహార పట్లాలకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, అగ్గిపెట్టలకు ఏ విధంగా ఖర్చు పెట్టారు, 100 కోట్లు విజయవాడ డీవీ మేనర్ మురళీ ఫార్చ్యూన్లో తింటే అవదా ఖర్చు, వీళ్ళు ప్లేట్ కేటాయించినటువంటి డబ్బులు మురళీ ఫార్చ్యూన్లో తింటే అవదు. ఇవాళ వైఫల్యాలను ఈరోజు చేతగాక ఎప్పటికీ 11 సీట్లు వచ్చాయని మా వైపు అంటారు. మరలా జగన్నాథ స్మరణ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. మా వైపు చేయాల్సిన అవసరం విజయవాడ ముంపు కారణం మీరు కాదా? అవునా కాదా? ఇది ప్రజలను ముంచినటువంటి వైఫల్యం వల్లే, బుడమేరు కాలువకి ఎలాంటి పనులు చేయకపోవడం వల్లే, బుడమేరు కాలువ పనులు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది చెప్తారు. అసలు బుడమేరు కాలువకి అది వాటర్ రావడానికి కారణం ఏంటి? అక్రమంగా మీరు కరకట్ట మీద ఇల్లు పెట్టుకొని మీ ఇల్లు మీద ఒకసారి వాటర్ ఫ్లో వదిలితే ఎక్కడ మీ ఇంట్లోకి వస్తాయన్న భయంతో మీరు భయపడిపోయి కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని ఏదో రివ్యూలాగా బిల్డప్లు ఇచ్చి రాత్రి పగలు 70 ఏళ్ళ వయసులో సుదీర్ఘంగా పనిచేస్తున్నటువంటి అదే కాకి కాలు ఎత్తిన ఫోటో, కాలు దించిన ఫోటో అనగా నువ్వు బస్సు ఎక్కిన ఫోటో, వాటర్లో అడుగు పెట్టిన ఫోటో అని చెప్పి సింగిల్ ఫోటో మీరు ఆ రోజు ట్విట్టర్లో కానీ అక్కడ చూసి ఓన్లీ సింగిల్ ఫోటో చంద్రబాబు నాయుడు గారు వాకింగ్ స్టైల్ స్టిల్ ఈ తప్ప ఇంకేమైనా జరిగిందా? అంటే మీ నాయకుడు కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రీన్ మ్యాట్ వేసుకొచ్చారని చెప్తారు. ఎవరు? నేను ఆ రోజు వరదల్లో వీడియోలు నేను తీస్తా. ఆ రోజులో మోకాళ్ళ లోతులో వరదల్లో నాతో పాటు నేనున్నా, మా నాయకుడితో పాటు. ఆ రోజు వరదల్లో ఈ లోపల ట్రాక్టర్ కూడా ఎక్కకుండా వరద బాధ్యతలకు లోనికి వెళ్ళి వితౌట్ బోట్ సాయంతో ఈ లోతులోకి వెళ్ళి మేము బాధ్యతలను భరోసా ఉండి మా చేతులు దాదాపు ₹1 కోటి సొంత నిధులు పైచిలకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరికి ఇచ్చారు? ₹1 ఎవరికి ఇవ్వడండి? విజయవాడ కదా, ఎవరికైనా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారా వైసీపీ వాళ్ళు? ₹1 ప్రకటించారు, దేని ఎవరికి ఇచ్చారు? మీరు ₹1 ఎవరికి ఇచ్చారు? ఎవరికి? ప్రజలకు ఇస్తాం. బుద్ధా వెంకన్న గారికి, లేకపోతే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తామంటే పవన్ కళ్యాణ్ గారు వరద బాధ్యతలు అప్పుడు ఎక్కడున్నారు? ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మీరు రాకపోగా వచ్చిన తర్వాత అడిగితే మీరేం చెప్పారు? నేను వస్తే విపరీతంగా ప్రజలు వస్తారు, చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు, అందుకనే నీ పుట్టినరోజు అవి వేడుకల్లో ఎక్కడో నువ్వు తందాన ఆడతా ఈడికి రాకుండా నీ చేతకంతనాన్ని డొల్లతనాన్ని ఈ విధంగా కప్పిపుచ్చుకుంటారు. ఆధారాలు ఉన్నాయా? పుట్టినరోజు తందాలు ఆడే విషయాలు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు జరిగినటువంటి రోజుకి ఈ రోజు వరదలు వచ్చింది రెండు ఒక డేట్ కాదా? డేట్ ఒకటైనప్పుడు నువ్వు రావాలి కదా. ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మీరు, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి మీరు, కూటమిలో భాగస్వామ్యం, అధికారంలో రావడానికి నా హక్కు ఉంది, నా భాగం ఉందని చెప్పి మీ కింద కేడర్ కొడతారు కదా, రావాల్సిన బాధ్యత లేదా? పార్టీ ఏం చేసింది వరద బాధ్యతలకు సంబంధించి? సొంత నిధులు ఇచ్చామండి. సొంత నిధులు మా డబ్బులు పార్టీకి సంబంధించిన ₹1 పైచీలకు పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, నిత్యావసర సరుకులకి మా నాయకుల ద్వారా, కార్యకర్తల ద్వారా మేము సేవ చేయడం జరిగింది. అంటే మీ నిధికి ఇవ్వాలా? చంద్రబాబు నాయుడు గారి నిధికి ఇస్తే ఇచ్చినట్ట? అంటే పేరుగా ప్రకటించారు తప్ప అసలు సొమ్ము ఎక్కడ ఖర్చు పెట్టారని చేసినటువంటి సేవ ప్రజలకు తెలుసు, మీకు చెప్పాల్సిన అంటే అవసరం లేదు. విజయవాడ నగరంలో మీలాగా అంగు ఆర్భాటాలకు మేము పోలా, మాకు సేవ చేయడం తెలుసు, ప్రజల పక్షాన్ని నిలబడడం మాకు తెలుసు. సూపర్ 6 అమలు ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. ఈ 9 నెలల్లో మీకు ఇందాక చెప్పే కదా, వాటాన్ అకౌంట్ బడ్జెట్తో ఈ ప్రభుత్వం నెట్టుకొచ్చింది 9 నెలలు. 9 నెలల తర్వాత వార్షిక బడ్జెట్ పెట్టింది. ఈ వార్షిక బడ్జెట్ ఏంటి? బడ్జెట్ ఫుల్, కేటాయింపులు నిల్లు అనే విధంగా ఉంది. సూపర్ 6 ఏం చేశారు? బస్సు తుస్సు బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి అసెంబ్లీలో బాగా కొడుతున్నారు కదా, ఏం చెప్తున్నారు? ఇప్పుడు కూటమిలో ఉంది 3 పార్టీలు, ప్రతి ఎమ్మెల్యే కూడా బాగుంది, సూపర్ డూపర్ అంటున్నారు. ఏమంటే నా ఇంట్లో కూలీకి పనిచేసేవాడు నేను హీరో డోపర్ సూపర్ అంటాడు. అంటే ఎమ్మెల్యే కూలీలా? నేను నా గురించి చెప్పా, ఆయన గురించి చెప్పాలా. మీరు కరెక్ట్గానే నా దగ్గర పనిచేసే వ్యక్తి వాళ్ళ యజమాని సూపర్ డోపర్ అంటాడు తప్ప పక్కింట్లో ఆయన సూపర్ డోపర్ అంటాడు. అలాగే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు మీరు బడ్జెట్ ఒకసారి చూసారా? పయ్యావుల కేశవ్ గారు చదువుతూ అది సుదీర్ఘమైన 3,22 కోట్ల పెద్ద బడ్జెట్ పెట్టారు. బడ్జెట్లో కేటాయింపుల మాటలేంటి? చంద్రబాబు నాయుడు గారి శుభాకాంక్షలు, నారా లోకేష్ గారి శుభాకాంక్షలు, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు, ఇంకో పక్కనేమో గత ప్రభుత్వం చేసిన విధ్వంసం. మీరు చేసినటువంటి కేటాయింపులు సూపర్ 6 ఒక డకౌట్లా ఉన్నాయి. ఆ సూపర్ 6 ఎన్ని? బస్సు తుస్సు, తల్లికి వందనం వంచిన, గ్యాస్ సిలిండర్లు ఏమో 9 నెలల తర్వాత సంవత్సరానికి 3 అన్న వాళ్ళు కూడా ఈరోజు ప్రజలు డబ్బులు కడితే తర్వాత మీరు అకౌంట్లు వేస్తారు. ఎప్పుడు వేస్తారు? ఎవరికి వేశారు? మహిళలకు నెలకు 1,500 అన్నారు. ఎవరికి ఇచ్చారు? కేటాయింపులు ఏవి? డిఎస్సి జాబ్ క్యాలెండర్ అన్న ప్రతి సంవత్సరం ఏది? జాబ్ క్యాలెండర్ అని చెప్పి మన డిఎస్సి గ్రూప్ 2 నిరుద్యోగులు ఎప్పటి నుండో ఎదురు చూస్తా, వాళ్ళు ఏదైతే రోస్టర్లో కొన్ని తప్పిదాలు ఉన్నాయి దాన్ని మార్పు చేయండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 92,000 మంది పైచీలకు నిరుద్యోగులు వాళ్ళ బాధను ఆవేదనను వ్యక్తం చేస్తూ మమ్మల్ని పడుచుకోండి అంటే
మంత్రి గారు ఒక మాట చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు, ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఒక మాట చెప్తారు, వాళ్ళేమో రద్దు అవుతుంది అంటారు. ఆఖరికి వాళ్ళు బయటకు వచ్చి నిర్దాక్షిణంగా మేము బాధపడుతున్నాం అలో లక్షణ అని చెప్పి గ్రూప్ 2 నిరుద్యోగులు రోడ్డు మీద ధర్నాలు రాస్తారోకాలు చేస్తుంటే లోకేష్ గారు ఎక్కడ ఉన్నారు? దుబాయ్లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారా? ఇదేనా నిరుద్యోగుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి మీకు? ఆంధ్రప్రదేశ్లో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లేరనేది టీడీపీ చెప్తుంది. సిగ్గుండాలండి ఆ మాట చెప్పడానికి. కమాన్ అనే మాటలు ఇవే తప్ప వాళ్ళ చేతగాంతనాన్ని ఇటు కప్పిపుచ్చుకోవడం మంచి పద్ధతి కాదు. నిరుద్యోగులకు అండగా ఉంటాం, వాళ్ళని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను లోకేష్ గారు చెప్పి రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నిరుద్యోగుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇదేనా ఇది? వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సహాయం చేస్తే పాముకు పాలు పోసారని చెప్పి చంద్రబాబు గారు అంటారు. ఎలా స్పందిస్తారు? నిజంగా పాముకు పాలు పోసినట్టేనా మీకు పార్టీకి ఏదైనా పని చేస్తే? అదే ఒక నాయకుడు, ఒక పార్టీ అధినేత ఆ ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు పార్టీ తరఫున వెళ్ళొచ్చు, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యాంగబద్ధమైన పదవిలోకి వచ్చిన తర్వాత అది చంద్రబాబు నాయుడు గారైనా జగన్ గారైనా గతంలో చూసాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత నేను వేసినటువంటి రోడ్ల మీద మీకు నడిచేటువంటి హక్కు లేదు అనేదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళకు పనిచేస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పావుకు పాలు పోసినట్టే అన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన 1,40,00,000 మందికి మీరు ఎటువంటి బెనిఫిషియరీ చేయరు, అంతేగా మీ ఉద్దేశం? ఈ నాయకుడు ఆలోచన ఉంటే మా నాయకుడే ఉన్నారు, మనకు ఓటు వేయని వాళ్ళైనా సరే వాళ్ళు అర్హులైన అయితే చాలు, కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా పథకాలు ఇవ్వండి అని పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? అందరికీ ఇచ్చారు పథకాలు మీరు? ఖచ్చితంగా టీడీపీ వాళ్ళకు కూడా ఇచ్చాం. టీడీపీ వాళ్ళకు, జనసేన వాళ్ళకు, కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, నాయకులకి, అభిమానులకి పథకాలు అందినయో లేదో కానీ అన్ని పక్షాల వారికి పథకాలు ఖచ్చితంగా అని చెప్పి మేము గంటాపదంగా చెప్పాం. అన్ని పథకాలు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలను తిరస్కరించారంటారు. 151 సీట్ నుంచి 11 సీట్లు ఎందుకు పడిపోయారు? కారణం దేశ చరిత్రలో మంచి చేసి ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వీరి మాదిరిగా ఇప్పుడు ఏదో మీరు అడిగారు చంద్రబాబు నాయుడు గారిలా మన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు చేసుకున్న ఆలోచన మా నాయకుడికి లేదు. కాబట్టి మా నాయకుడిని వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా నాయకుడి మీద కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి వేసినటువంటి అభియోగాలు ఏంటంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు కుంభకోణం చేశారు, అవినీతిపరుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాపగండం చేశారు. ఎంపీ గెలవలేదా? ఎమ్మెల్యే గెలవలేదా? 23 శాసనసభ్యులు గెలవలేదా? 60 చిల్లర ప్రతిపక్ష నాయకుడు కావలేదా? ముఖ్యమంత్రి అవ్వలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనేంటి అనేది ప్రూవ్ చేసుకునే క్రమంలో మా ప్రభుత్వం అవినీతికి తావులేదు, రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుంది నిరూపించడానికి మనం మంచి చేసాం. ఇంకో 2-3 సార్లు అధికారంలో మనమే ఉంటాం, తర్వాత కార్యకర్తలకైనా ఇంకోళ్ళకైనా చేయాలన్న ఉద్దేశంతో ముందు తను ప్రూవ్ చేసుకోవడానికి చేసినటువంటి క్రమంలో జరిగినటువంటి తప్పే తప్ప మీకు మాదిరిగా మా నాయకుడు కాదు. గత 5 సంవత్సరాలు ఏ శాఖ చూసినా అంత అవినీతి అని చెప్తున్నారు. ఈ రోజున అసెంబ్లీలో కూడా ప్రతిరోజు అసెంబ్లీలో జరుగుతుంది. ఏ శాఖ చూసినా కూడా ఆర్థికంగా కుంభకోణాలు జరిగినాయి, ఆర్థికంగా దెబ్బతీశారని చెప్తారు. దీని మీద ప్రత్యేకంగా ఎంక్వైరీ కూడా వేస్తారని చెప్పి అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి శాఖ ఏ శాఖలు చూసినా అవినీతి అని చెప్తున్నారు. అవినీతి కంపు కొడుతుందంట. గత 5 ఏళ్లలో 9 నెలలు విధ్వంసం జరిగింది చెప్తారు. 9 నెలలు అధికారంలోకి అయిందన్న వచ్చిళ్ళు. మేము అవినీతి చేసి ఉంటే మా శాసనసభ్యులు, మంత్రులు, మా ప్రభుత్వం చేసి ఉంటే ఇన్నరా మీరు మొన్న శ్వేతపత్రాలు అని చెప్పి 1 నెల నడిపారు కదా, డైవర్షన్ పాలిటిక్స్ ప్రకారం ఒక నెల శ్వేతపత్రాలు నడిపారు కదా. వాస్తవాలు అయితే వెలికి తీయండి, సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి, సిట్ వేయండి, గత ప్రభుత్వం పైన నిజ నిర్ధారణ కమిటీ వేయండి, వాస్తవం అయితే లోన పెట్టండి. ఎన్ని డొల్లతనాలు, చేతగానితనం. సుదీర్ఘంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాను, ఉమ్మడి రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రి చేశాను, నాకన్నా అనుభవజ్ఞుడు, ఆర్థికవేత్త, దేశంలో ప్రధానులు కూడా నిర్దేశించినటువంటి నాయకుడిని నేనని చెప్పేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఈ పథకాలు చూస్తే ఎలా అమలు చేయాలో అర్థం కావట్లేదు, భయం వేస్తుందని. సిగ్గులేదు ఈ మాట చెప్పడానికి. ఇంత మాటలు చెప్పి ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసేటువంటి విధానం. రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతీశారు జగన్మోహన్ రెడ్డి. అంటే మీరు ఆర్థికవేత్త కదా, 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. అప్పులు 14 లక్షలు 15 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. తీరా లెక్కలు ఆ రోజు బురద పూశారు మా మీద. తీరా లెక్కలు అయితే 10 లక్షల కోట్ల పైలో లోపే ఉంది. మేము సంవత్సరానికి 2,70,000 కోట్లు పైచీలకు డైరెక్ట్ డీపీటీ బెనిఫిషియరీ ద్వారా బటన్ నొక్కి మేము ప్రజలకు వేసాం. మీకు మాదిరిగా టీడీపీ కార్యకర్తలు పసుపు చొక్కాలు వేసుకున్న వాళ్ళకి 2 నెలల నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరగల.
మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు గత 5 ఏళ్ల కాలంలో నిరుద్యోగులకి? లక్షల ఉద్యోగాలు ఇచ్చాం దేశ చరిత్ర వాలంటీర్లుగా వాలంటీర్లుగా. గ్రామ సచివాలయ వ్యవస్థ కూడా రిటర్న్ ఎగ్జామ్ ద్వారా వచ్చిన వాళ్ళు రిక్రూట్ చేసుకున్న వాళ్ళే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదా. వాలంటీర్లకు ఇచ్చిన హామీని ఇది చేయలేదు కదండి. గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు, మేము అధికారంలోకి వస్తే 5,000 మీకు ఏం సరిపోతాయి, 10,000 నేను చేస్తా, ప్రభుత్వంలో మిమ్మల్ని భాగస్వాములు చేసుకుంటా, మీకు గౌరవ వేతనం 10,000 చేస్తానని చెప్పి వాళ్ళు రోడ్ల మీద అలో లక్షణ అని చెప్పి ధర్నాలు రాస్తారోగాలు, టీడీపీ మమ్మల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఓట్లతో అధికారంలోకి వచ్చి మమ్మల్ని ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసే విధంగా చేసింది, మోసం చేసింది, ఇది కూటమి ప్రభుత్వం, ఇది ముంచిన ప్రభుత్వం అని చెప్పి వాలంటీర్లు. వాలంటీర్ అంతా మీ వైసీపీ కార్యకర్తలు ఉంటారు కదా ఎవరు వాలంటీర్లు? మీరు పెట్టండి. గత ప్రభుత్వంలో మీరు పెట్టి ఉన్నటువంటి వాలంటీర్స్ అంతా కూడా వైసీపీ కార్యకర్తలే. వైసీపీ కార్యకర్తలే కనుక వాలంటీర్ పరిగణన తీసుకోవాలని చెప్తారు. వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి ఏంటంటే, ఇదే వాలంటీర్లు సేవ చేసినప్పుడు మీకు టీడీపీ వాళ్ళకు, జనసేన వాళ్ళకు, కాంగ్రెస్ లో మిగతా పార్టీలో సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఆ రోజు వాలంటీర్లు ఉన్నట్టు వైసీపీ వాడి మాకెందుకు ఇస్తున్నామని ఎందుకు అడగల? ఇదే వాలంటీర్ల ద్వారా తప్పులు జరిగిపోయినాయి, 30,000 పైచీలకు మహిళలు మిస్ అయ్యారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళల్లో వెలికితీస్తాం అని డిప్యూటీ సీఎం గారు చెప్పి మహిళలకు ప్రత్యేక చట్టాలను తీసుకొస్తాం, తరిమేస్తామని కబుర్లు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? ఇప్పుడు ఆ చట్టాలు ఏమైపోయినాయి? అంటే ఇప్పుడు ఎన్నికల ముందు చెప్పిన మాటలకి ఇప్పుడు ఏం తేడా లేదంటారా? ఏం బ్రహ్మాండంగా ఉంది. తెలుస్తుందా? పవన్ కళ్యాణ్ గారు ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగిన మరుక్షణం నేను ఉంటానని చెప్పి అన్నారు. ఉన్నారుగా. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సినిమా సెట్టింగ్ టైప్లో ఆయన రాజకీయ జీవితం, పొలిటికల్ జీవితం ఒకటే అనుకుంటున్నారు. ఈరోజు స్క్రిప్ట్ మంచి యాక్టింగ్ చేసాం, ప్యాకప్, రేపు మళ్ళీ కొత్తగా. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆ పవన్ కళ్యాణ్ గారికి ఏం కావాలో చంద్రబాబు నాయుడు గారు క్యాచ్ చేశారు. సినిమా సెట్టింగ్ టైప్లో 4 కార్లు, 40 మంది సెక్యూరిటీ, అంగు ఆర్భాటంలో నడుస్తున్నారు తప్ప ఆయన శాఖలో కూడా ఆయనకు అనుభవం లేదండి, తెలుసుకునేటువంటి పరిస్థితిలో కూడా లేడు. అంటే ఈ స్క్రిప్ట్ అనేది చూస్తే దాదాపు గత 5 ఏళ్ల కాలంలో కూడా వైసీపీ తాడేపల్లి నుంచి కూడా స్క్రిప్ట్ వచ్చింది. బూతులు మంత్రులు కూడా బూతులు మాట్లాడడం కూడా తాడేపల్లి నుంచి వచ్చిందేనా? జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చింది అంటే మన హెడ్ ఆఫీస్ వచ్చిందని అంటారా? మన విజయవాడలో సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రెజెంట్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు కూడా అంటే మీ పార్టీ నుంచి బయటకు వచ్చి నాయకులే చెప్పారు. ఏ నాయకుడు, శ్రీరెడ్డి కానీ రవిచంద్ర రెడ్డి కానీ ఈ బయట నుంచి ఏదైతే వైసీపీ నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చారో ఆ నాయకులు చెప్పే ప్రతి ఒక్కరు చెప్పే మాటే అది. పార్టీ హైకమాండ్ వచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం మేము ఇక్కడ మాట్లాడడం జరిగింది, మా వ్యక్తిగతం కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మేము చదివాము. ఆ బూతులు కూడా పార్టీ నుంచి వచ్చిన బయటకు వచ్చిన ఎదుటి పార్టీ వ్యక్తుల్ని బూతులు తిడితేనే మా అధినాయకుడికి ఆనందం అనేది వాళ్ళ ఆరోపణ. వాస్తవం అంటారు. అలా ఏం వాళ్ళు బయటికి వెళ్ళి ఎదుటి పార్టీ నాయకుల్ని బూతులు తిట్టించడం అన్నా, ఇదిగోండి జగన్మోహన్ గారు కరెక్ట్ అంటారు. అది ఎవరు మేము చేసామని ఎక్కడ అన్నారా? మీ నాయకులు చెప్తున్నారు కదా, మీ పార్టీ నాయకులు. మీ పార్టీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాముడు దేవుడు అన్నటువంటి నాయకులే ఈ రోజున పార్టీ మారే తప్పు చెప్పే మొట్టమొదటి మాట ఇది. అవును, ఎవరైనా సహజమే కదన్నా. ఇప్పుడు మీరు వాస్తవాలు అయితే ఇక్కడ అనొచ్చు కదా, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు రాజకీయ ప్రయోజనాల కోసమే కదా బయటికి వెళ్ళింది. రాజకీయ ప్రయోజనాల కోసం మీరు బయటికి వెళ్ళిన తర్వాత స్వచ్ఛంద సేవ చేస్తున్నారు లేదు కదా. ఇంకో పార్టీ గొడుగు కింద ఉండి వాళ్ళు చెప్పినట్టు స్క్రిప్టే చెప్తున్నారు. సుజనా చౌదరి గారు ఆ రోజు బయటికి వెళ్ళిపోయారు. పోలవరం అన్యాయం అయిపోవడానికి, పోలవరం అభివృద్ధి జరగకపోవడం, దాని కన్స్ట్రక్షన్ చేయకపోవడానికి కారణం ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారే. కేంద్రం కడతానటువంటి పోలవరాన్ని నేను కడతాను, వీరుణ్ణి సూర్యుడిని అని తెచ్చాడు. ఇక్కడ ఏం పరిస్థితి లేదని సుజనా చౌదరి గారు అన్నారు. ఆ రోజు మీరు అధికారంలో లేనప్పుడు సీఎం రమేష్ గారు బయటికి పోయారు. మంత్రిగా చేసినటువంటి మన ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి మంత్రులు కూడా వెళ్ళారు. అంటే మీరు ఏమన్నా ఆ రోజు బయటికి వెళ్ళిపోతే ఏమన్నా భగవద్గీత చదివారంటే? అంటే మీ హయాంలో పోలవరం ఎలా డెవలప్ చేశారు? నిర్మాణం ఎంతవరకు సాగింది? ఖచ్చితంగా మా అధికారంలో ఉన్న పోలవరాన్ని ఈరికి మాదిరిగా పోలవరం, సోమవారం, జయము జయము చంద్రాన్న అని పాటలు పెట్టించి భోజనాలకి, ట్రాన్స్పోర్ట్లకి వెహికల్స్ పెట్టి 100 కోట్లు మేము ఎక్కడ వృధా చేయలేం. పోలవరానికి నిధులు కేటాయింపులు చేసాం. మా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ కానీ, ఇప్పుడు జరిగినటువంటి పోలవరం ఇప్పుడు స్టిల్ ఉన్నది కూడా మేజర్ శాతం 70 to 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిందే. ఎంతవరకు జరిగింది వర్క్లు అంటారు మీరు? ఖచ్చితంగా మేజర్ 80 to 90% మేము చేసిందే. వీళ్ళకి చేతకంతనం కేంద్రం కడతానన్నది మీరు ఎందుకు తీసుకున్నారండి? మీరే చెప్తున్నారు, మీ నాయకులే కదా వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయినారు. మీరు ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా, మీది కేంద్రం ప్రాజెక్ట్, ఇది కేంద్రమే కట్టాలి, రాష్ట్రం కట్టే పరిస్థితి అని చెప్పి వెనకెచ్చేయచ్చు కదా. అవును, కేటాయింపులు ఇప్పుడు అది అంటారు. అప్పుడు కూడా వీళ్ళు ఏమంటారు, మీ చేతకాంతనం దానివల్ల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీలు చూస్తే భయం వేస్తుందని, ఇంకా ఆయనకు మాకు తేడా ఉండాలి కదా. మా నాయకుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎక్కడా భయపడలేదు. మీకు అదే మా ప్రభుత్వంలో వచ్చినటువంటి కరోనా గేన మీ ప్రభుత్వంలో వస్తే ఈ 3,22,000 కోట్లు ఓన్లీ కరోనా ఖర్చు పెట్టామని చెప్పేటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడం ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధాన కారణం ఆ రోజు ఉన్నటువంటి మీ పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు బూతులు తిట్టడం వల్ల అంటారా?
అలా ఏం కాదు. దేనివల్ల దేనికి ప్రధానమైన కారణం? అబద్ధం. 151 సీట్లు వచ్చేటువంటి వైసీపీ పార్టీకి ఎందుకు 11 పడిపోయింది? ఇప్పుడు మేము ఓటమి కారణం ఏంటంటారు? వైనాట్ 175 అన్నారు, నా ఇప్పుడు- ఎస్సీ నా బీసీ అన్నారు. ఏమైపోయారు నా ఎస్సీ నా బీసీ అంటే? ఇప్పుడు మీరు గమనిస్తే గత ఎలక్షన్ ప్రత్యక్షంగా 3 పార్టీలు, పరోక్షంగా 3 పార్టీలు పోటీ చేస్తే వాళ్ళకు వచ్చిన ఓట్ షేర్ అంతా ఇండివిజువల్ వైసీపీ ఓడిపోవడం ప్రధాన కారణం ఏంటి? సీట్లు చూడద్దు. వైసీపీ అన్న, ఓడిపోవడానికి గతంలో ప్రధాన కారణం ఇదే ఏంటి? ఇదే జనసేన అధ్యక్షుడు 151 పవన్ కళ్యాణ్ సీట్ల నుంచి 11 సీట్లు పడిపోవడం కారణం ఏంటి? అన్న పవన్ కళ్యాణ్ గారి గతంలో ఎమ్మెల్యేగా కూడా కాదన్న, తన పార్టీలో గెలిచినటువంటి ఒక శాసనసభ్యుడు కూడా మా పార్టీలోకి వచ్చాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా. డిప్యూటీ సీఎం ఉందన్న, మా దాంట్లో 5-6 చేశారు డిప్యూటీ సీఎం. అంటే మీ ప్రభుత్వం ఇచ్చిన డిప్యూటీ సీఎం లో 4 గీసుకుంటా కూడా పనిచేయదని చెప్పి అంటే ఇప్పుడు జనసేన నాయకులు చెప్తున్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అధికారాలు ఏం లేవు, పేరుకే ఎస్సీ బీసీ మైనార్టీ అధికారం అంతా రెడ్డి లెవెల్ అని చెప్తారు. అంటే ఇప్పుడు వాస్తవం కాదని అదే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన డిప్యూటీ సీఎం కూడా 4 గీసుకోవడానికి పనికిరాదా? వాళ్ళు చెప్పిన మాటలేగా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన డిప్యూటీ సీఎం ముమ్మాటికి 4 గీసుకోవడానికి పనికి వస్తుంది అంటారు, అంతే కదా? అంటే గతంలో మీ హయాంలో జరిగిన పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నలుగురికి ఇచ్చినటువంటి శాఖ ఫంక్షన్లు కూడా ఆయన దగ్గర ఉన్నాయి, ఇంకో శాఖ అప్పగిచ్చారా? అంటే ఒక ఫంక్షన్ కూడా నువ్వు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే శాఖలతో నీకు పట్టున్నట్ట. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, నేను ఒక సెలబ్రిటీ కదా, జనాల్లోకి వెళ్తే ప్రజల్లోకి వెళ్తే తొక్కిసినట్టు వస్తుంది, ఇబ్బంది పడతారని చెప్పి నేను బయటికి రావడం చెప్తాను. అబ్బో గత ఆయన పోటీ చేసినప్పుడు విజయవాడలో చూసాం, ఎంత సెలబ్రిటీను. రమ్మనండి, ఇదే వరద బాధ్యతలు కాదు, రేపు ఇంకో కార్యక్రమం ఏదో జరిగింది కదా, మా నాయకుడు వస్తాడు, ఆయన రమ్మనండి. ఏంటి సెలబ్రిటీ? నిన్న ఏదో లోకం మాధవి గారు జనసేన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఏదో మేము రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం పెడతాం, 10 లక్షల మంది జనసేన సైనికులు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితం మొత్తంలో కూడా మీరు 10 లక్షల మందితో మీటింగ్ పెట్టే పరిస్థితి ఉండదు. అంటే 10 లక్షల మంది రారంటారా? ఏంటంటే ఎందుకు రారు? వస్తారు. ఆవిర్భావ సభకి ఎవరు? మీరు చేసినటువంటి తల్లికి వందనం ఇచ్చినటువంటి 15,000 ఇచ్చినటువంటి ఎంతమంది ఉంటే వాళ్ళు వస్తారు. జన సైనికులు వీర మహిళలు అంతా లేరంటారు. పార్టీ కేడర్ లేదండి ఆంధ్రప్రదేశ్ లో జనసేనకి. కేడరా? అవునవును, వాళ్ళు 10 లక్షల మంది కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితం మొత్తంలో కూడా 10 లక్షల మందితో బహిరంగ సభ పెట్టలేదు, రాసి పెట్టుకోండి. అంటే మెంబర్షిప్ దాదాపు వాళ్ళు 1.2 కోట్ల చేశారు వాళ్ళు. ఎవరండి? జనసేన పార్టీ. దాని ఉంది, అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేస్తారంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కదా చేయాల్సింది. అంటే పదే పదే పవన్ కళ్యాణ్ విమర్శించి 3 పెళ్లి అంటాం వల్లే వైసీపీ కూడా ప్రధాన కారణం అంటారా? కాదంటారా? అది అలా ఏం కాదు. అంటే మీ పార్టీ అధ్యక్షుడు కూడా పదే పదే చెప్పారు 3 పెళ్లిళ్ళు అంటాం వల్ల ఓటమికి కారణం. ఓటమికి కారణం అదేం చెప్పి మా నాయకుడు ఎక్కడ ఒప్పుకోలేదన్న. ఇప్పుడు అని ఉండొచ్చు, 3 పెళ్లిళ్ళు వాస్తవాలే చెప్పాం. అదేంటి వైసీపీకి ఎందుకు ఓటమి ఎందుకు కారణం అంటారు? ఓటమికి 100 కాదు, ప్రజలను తిరస్కరించారు అన్న. వాళ్ళు మేజర్ ఓటింగ్ షేర్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న 33-34%, ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న 6%, ప్లస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మా పార్టీ కార్యకర్తలు కానీ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయాలన్న ఆలోచనలో చేసామే తప్ప వీరికి మాదిరిగా ఇండివిజువల్ ఇవన్నీ కాదన్నా. 3 పార్టీలు ఇండివిజువల్ చేయమని మేము ఇండివిజువల్గా చేస్తాం, ఎవరు అధికారంలోకి వస్తారు చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు అని గెలుస్తారా? ఎన్ని 2 చోట్ల ఓడిపోయిన ఆయన కూడా మాట్లాడి పార్టీ కొంతకాలం ఆ పార్టీకి సభ్యత్వం లేదన్నా. సింహ అన్నారు. ఎవరు? సింహం సింగిల్ గా ఉంది కాబట్టి 6 పార్టీలకు వచ్చింది. మరి 11 సీట్లు చూడద్దన్న. 40% ఓట్ షేర్ చూడండి. 3 పార్టీలు ప్రత్యక్షంగా 3 పరోక్షంగా 3 చేస్తే వాళ్ళ ఓట్ షేర్ ఏంటి, మా ఓట్ షేర్ ఏంటి? ఈ రోజు ఎవరైనా పరిగణలోకి తీసుకునేది ఓట్ షేర్ తప్ప సీట్లుదే ఉందన్నా. మీరు ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళ పక్షాన నుండి వీళ్ళకి 22 సీట్లు వస్తాయి, సొంత కష్టమా? 22 కొట్టే నీ సొంత కష్టం ఏంటది? నీ సొంత కష్టంతో నువ్వే గెలవాలా? ఒక పంచన చేరి నువ్వు ప్యాకేజీ కోసం నీ కార్యకర్తల భుజాన పక్క పార్టీ జెండా మోపిస్తా కూలీలుగా మార్చి వాళ్ళు కొడుతుంటే మీ కార్యకర్త జనసేన కార్యకర్త వీపు వాచిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు? ప్యాకేజీ తీసుకున్నారంటే ఎవడనైనా చెప్పుతో కొడతాను చెప్పాడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన కొడతారు చెప్తా. ఆధారాలు చూపించుకొని చెప్తారు ఆయన. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆధారాలు కావాలంటారా? ఖచ్చితంగా ఆయన మనసు నిజమైనా నేనైనా మీరైనా ఎవరికి సమాధానం చెప్పాలి? ప్రత్యక్షంగా 100 మాటలు చెప్పచ్చు, మనం నిజంగా సమాధానం చెప్పుకోవాల్సింది మన మనస్సాక్షి. ఆయనకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడిగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల నోటితోల వల్ల ఇప్పుడు ప్రజెంట్ అరెస్టులు కాదంటారా? వాస్తవం కాదు అది? అసలు టెక్నాలజీకి అంటే బూతులు మాట్లాడటం కానీ విమర్శించేది హుందాతనం విమర్శించాలి ఎవరైనా, అది ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా, అది మహిళా నాయకురాలైనా జంట అయినా సరే. ఒక హద్దు దాటి మాట్లాడటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది, అవునా కాదంటారు? అలా ఏం కాదండి. వాళ్ళు అంతకన్నా దారుణంగా స్పీకర్ గారు ఏం మాట్లాడారు, బోండవమ్మ గారు ఏం మాట్లాడారు, వీళ్ళందరూ మాట్లాడింది కూడా అదే అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ చూశారు. కారణాలు 100 ఉండొచ్చు, దానికి ఇది ఆపాదించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం అన్నారు, ఇదిగోండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100ల సంఖ్యలో
300 పైచిలుకు, ఇది పొరపాటు నేడు టీడీపీ మేనిఫెస్టో అనుకుంటారేమో, 370 చిల్లర కేసులు, 39 మంది రిమాండ్, ఒక్కొక్కల మీద 10 కేసులు, 15 కేసులు, 25 కేసులు టాపు, 110 రోజులు ఇప్పటికి కూడా స్టిల్ సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి మీరు, ఆ వ్యవస్థ ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే టార్గెట్గా పెడుతూ మీరు పెట్టేటువంటి కేసు ఇదేనా మీ పరిపాలన? ఒక్కసారి రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో చూస్తే ఊర్లు కొన్ని వర్గాలు పారిపోయి ఇల్లు పిల్లలను వదిలేసి, భూములను వదిలేసి ఇంకో చోట బతుకు తిరుగు కోసం వెళ్తున్నారంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. మీరు ఎల్లకాలం మీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అంటున్నారా? ఎందుకు వైసీపీ పార్టీ రెడ్ బుక్ అంటే భయపడుతున్నారు? రెడ్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడుతున్నారని కూడా లోకేష్ గారు చెప్తారు. నిజంగా మీకు భయం వేస్తుందా? లోకేష్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయన రెడ్ బుక్ పెడతారు, మా నాయకుడు గుడ్ బుక్ పెడతా అంటున్నాడు. ఏంటి గుడ్ బుక్ అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళు ఇష్టానుసారంగా ఎవరైతే వీళ్ళకి ఓట్లు వేయని వాళ్ళు, వాళ్ళకి యాంటీ చేసిన వాళ్ళు, తప్పుకు వాళ్ళకి నచ్చని వాళ్ళు, వాళ్ళ వర్గానికి కాని వాళ్ళు రెడ్ బుక్లో పెట్టుకున్నారు. ఎవరైతే ఈ అధికారులు మేము గుడ్ బుక్ పెడతాం, మంచి చేసే వాళ్ళు కూడా మేము రాసుకుంటాం. ఇప్పుడు అధికారులు కొమ్ముగా కాసి కొంతమంది టీడీపీ పసుపు చొక్కాలు వేసి అక్రమ కేసులు పెడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళు రేపు రిటైర్డ్ అయినా, ఇంకో చోట ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా ప్రభుత్వం ముందు నిలబెడతాం, బాధ్యతలుగా చేస్తూ ఉంటున్నాం. అంటే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీమోహన్ రెడ్డి అని చెప్పి ఒక మాజీ ఎమ్మెల్యే, అంత నీతిమంతుడు ఏం కాదు, ఒక దళిత కుర్రోడిని కిడ్నాప్ చేశారు, దళిత కుర్రోడిని అరెస్ట్ చేసినందుకు అరెస్ట్ చేశారు అనేది టీడీపీ చెప్పింది. ఏం చెప్తారు నిజంగా? ఈ అక్రమం మీరు పదే వైఎస్ఆర్సీపీ పార్టీ అక్రమ అరెస్ట్ అని చెప్పి అంటారు. ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవిస్తారు అనేది టీడీపీ చెప్పింది. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు అసత్య అతని పేరు ఏదో ఉంది, సత్యవర్ధన్ గారు ఆ రోజు ఏదైతే కస్టడీలోకి తీసుకున్నా అన్నారో ఆ రోజు అతను ఎక్కడ షాపింగ్ చేస్తున్నారు వీడియో ఫుటేజ్ సహా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. ఒక్కసారి జడ్జి ముందు ఒక స్టేట్మెంట్ ఒప్పుకున్న తర్వాత, రికార్డు చేయబడిన తర్వాత మరలా రెండో స్టేట్మెంట్కి వాల్యూ ఉంటుందా? ఇది రాజకీయపరమైన కుట్ర కాదా? ఇది వాస్తవం కాదా? ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇటువంటి కేసులు 100 పెట్టినా, మా మీద పెట్టినా, ఇంకోళ్ళ మీద పెట్టినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెట్టినా భయపడేటువంటి పరిస్థితి లేదు. మీరు పెట్టే అక్రమ కేసులు భయపడం. బాలు ఏ విధంగా కొడితే బంతి రివర్స్లో వస్తా అదే విధంగా మేము మరలా అధికారంలో వస్తాం. తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాం. ఈరోజు ఎప్పుడు ఎల్లకాలం అధికారం మీ మాత్రమే ఉండదు. ఈరోజు మా నాయకులు మీరు చేసేటువంటి తప్పులే రేపు ఈ రాష్ట్ర ప్రజలు మేము చేసినటువంటి మంచికి పట్టం కడతారు. ఆ రోజు చెప్తాం మేము కూడా. పోలీస్ అధికారుల మీద ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట సమంజసం అంటారా? ఇంతకన్నా దారుణంగా పోలీస్ అధికారులు ఎవరైనా ఇట్లాంటి చర్యలు చేపడితే గుడ్డలో తీస్తామని చెప్పన్నారు. అది ఎంతవరకు పోలీసు కొంతమంది ఎవరైతే టీడీపీ పసుపు చొక్కాలు వేసినటువంటి విధంగా బిహేవ్ చేస్తున్నారో, నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ అధికారులు పసుపు చొక్కాలు వేస్తారా? ఆ విధంగా బిహేవ్ చేయలేదా? ఆ విధంగా ఎక్కడన్నా గతంలో సెక్షన్లకి, బిఎన్ఎస్ సెక్షన్లకి ఎప్పుడో 2014లో పెట్టిన పోస్ట్కి ఎవడన్నా ఇప్పుడు సెక్షన్లు మారిన తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు ఎవరికి పెడతారా? 111 అప్లికబుల్ కానటువంటి కేసులకి ఎక్కడన్నా పెడతారా? సోషల్ మీడియా ఎక్కడన్నా బిలో 7 ఇయర్స్కి ఎక్కడన్నా రిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉందా? అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మీరు చెప్పినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లేదా? ఇన్ని అక్రమ కేసులు ఎక్కడన్నా జరిగినాయా? మీరు పెట్టేటువంటి అన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు, మీరు చేస్తున్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. త్వరలో రేపో మాపో పేరు నానిని, కొడాలి నాని అరెస్ట్ చేస్తారంటారు. ఏంటి పరిస్థితి? వాట్ నెక్స్ట్? ఎవరిని చేసినా భయం ఏంటన్నా నాకు అర్థం కాదు. మేము తప్పు చేయలేదు, అరెస్ట్ చేయండి, అక్రమ కేసులు పెట్టండి, మేము భయపడాల్సిన అవసరం. ఎవరు కర్మఫలం ఎవరికి అనుభవించాల్సిందంటారు చేసినటువంటి వారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళి వచ్చిన కర్మఫలం అనుభవించారా? అంటే గతంలో ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచకాలు, ఈ బూతులు విమర్శించడమే ఈ రోజున అరెస్ట్ అని చెప్పండి. ఇది కష్టకాలం. నాయకుడికి అండగా నిలబడాల్సినటువంటి సమయం. నాయకుడికి అండగా నిలబడతాం. నాయకుడికి ఏదైతే మేము అవసరంలో, ఆపదలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనకు అండగా దండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేటువంటి విధంగా మేము అందరం అండగా ఉంటాం. మీరు అక్రమ కేసులు పెట్టినా, రిమాండ్లు పెట్టినా, ఆఖరికి మా ప్రాణాలతో చెలగాటమాడినా మా నాయకుడికి అండగా ఉంటాం. ఎదురు తిరిగి పోరాడడానికి సిద్ధంగా ఉంటాం. మేము భయపడేటువంటి ప్రసక్తే లేదు. మీరు పెట్టేటువంటి అక్రమ కేసులు భయపడిపోవటం. వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా, మీ వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమా? రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం మాకు. అలాంటప్పుడు ప్రజలు మీకు ఓట్లేసి అసెంబ్లీకి ఇస్తే 11 సీట్లు ఇచ్చారు. ఎందుకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళట్లేదు? మీరు గతంలో గమనించాలి. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి 3 పార్టీలు అధికార పక్షమే.
అసెంబ్లీలో ఒకటి అధికార పక్షం, 2 ప్రతిపక్షం ఉంటుంది. 3 పార్టీలు కలిసిపోటీ అధికారంలోకి వచ్చినటువంటి మీరు రెండో ప్రతిపక్షంగా ఎందుకు ఎవరు? ఆ 3 పార్టీలు అధికార పక్షం అయినప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు ఎవరు? ప్రతిపక్షానికి 1/3 ఉండాలని ఎక్కడ రూల్ లేదే. ఏదైతే అసెంబ్లీ బైలాలో కూడా ఎక్కడ రాసలేదు. అంటే గత గవర్నమెంట్లో మీ 5 ఏళ్ల కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని పదే కూడా చెప్పడం జరిగింది. మీకున్న 20 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరిని లాగేస్తే ఆ ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో. అవును, ఆ రోజున 20 మంది ఉన్నప్పుడు ఇద్దరిని తీసేస్తే ప్రతిపక్ష హోదా పోద్దన్నప్పుడు మీకు 11 మందికి ఎలా ఇస్తారు ప్రతిపక్ష హోదా? ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని కూడా లేదు కదన్నా. ఇవ్వకూడదని ఇప్పుడు ఆర్టికల్ అది చెప్తున్నారు కదా స్పీకర్. అది ఎక్కడ స్పీకర్ గా అసెంబ్లీ బైలాలో కూడా ఏదైతే అసెంబ్లీ చట్టం బైలాలో కూడా ఎక్కడ 1/3 10% ఉండాలని చెప్పి ఎక్కడ గతంలో కూడా మరి మీరు ఎలా చేశారు? ఆ రోజు 96లో అధికారంలో ఉన్నప్పుడు, ఆ రోజు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు, మీరు ఉన్నప్పుడు కూడా ఆ రోజు లేదు కదా మీకు సీట్లు. మీకు ఎలా ఇచ్చారు? మొన్న ఢిల్లీలో జరిగినప్పుడు బీజేపీకి 7 సీట్లు వస్తే 70 సీట్లో 10% ఉండాలి, 7 సీట్లు రావాల్సి వస్తే 3 సీట్లు వచ్చినటువంటి బీజేపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే చేయొచ్చు, చేయకూడదు అనుకుంటే చేయకూడదు. త్వరలో వైఎస్ఆర్సీపీ 11 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అవుతారంటారు. నిజంగా డిస్క్వాలిఫై అవుతారా? అంటే 60 రోజుల పాటు సమావేశానికి రాకపోతే డిస్క్వాలిఫై అవుతారనేది స్పీకర్ చెప్తారు. దానికి భయపడే జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో గవర్నర్ ప్రసంగం రోజు వచ్చేయలేరని చెప్పి చెప్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అటెండెన్స్ కోసం వచ్చారా, అసెంబ్లీలో పాల్గొనడానికి వచ్చారా? ఇంకో 100 సార్లు ఎలక్షన్ పెట్టినా పులివెందుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతాడు. మీకు దమ్ముందా? బీటెక్ 10 సార్లు పెట్టు, ఇంకో 100 సార్లు పెట్టు. బీటెక్ రవి గారు, త్రిపుల్ ఇద్దరు కూడా కలిసి ప్రయోగంలో వాటర్ వదిలేరు పులివెందులో ఉప ఎన్నిక రావాలని. ఎందుకంటే అవన్నీ పుష్కరాలు అంటే ఎవరైనా మీరైనా నేనైనా ఒక దైవక్షేత్రంలోకి వెళ్తే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, రాజకీయ నాయకుడు అయితే మా ప్రభుత్వం బాగుండాలి, ఎల్లవేళ అధికారంలో ఉండాలని. వీళ్ళు కుంభమేళ లాంటి పవిత్రమైన ప్లేస్లోకి వెళ్ళి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జగన్నామ స్మరణే చేస్తున్నారు. భయం. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న 40% ఓట్ షేర్లు ఉన్న 11 సీట్లు వచ్చినా నిత్యం ఈ ప్రభుత్వానికి కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ తప్ప ఇంకోటి కాదు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ 2 ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి మీద విజయవాడలో ఉన్నటువంటి ఒక నాయకుడు, పారిశ్రామికవేత్త ఉన్నటువంటి నాయకుడు ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయిలు వాళ్ళు, మాకు సంబంధం లేదు, ఈ మర్డర్ వాళ్ళు చేశారని చెప్పి అంటారు. ఏం చెప్తారు మీరు? పెద్దిరెడ్డి గారికి మీరు చాలా అంత దగ్గరగా ఉంటారు. అలా నేను ఒకటే చెప్తాను, మీకు ఎప్పటి నుండో మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీడియాలో ఉన్నాను, మీడియాలో ఉన్నారు. పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది. 6-7 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రులుగా, వాళ్ళ అబ్బాయి 3-4 సార్లు ఎంపీగా, వాళ్ళ తమ్ముడు 2 సార్లు శాసనసభ్యుడిగా, సుదీర్ఘంగా 4 దశాబ్దాలుగా చిత్తూరు జిల్లాలో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా ధీటుగా ఉన్నటువంటి నాయకుడు పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ. నిత్యం ప్రజాసేవలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీకి నిత్యం కరప్షన్ కోరల్లో విజయవాడ నగరంలో క్రిస్టియన్ చర్చిలు కానివ్వండి, అన్యాక్రాంత స్థలాలు మొత్తం కబ్జాలు చేసి నిత్యం కోర్టుల చుట్టూ తిరిగేటువంటి మీకు అభియోగాలు ఎవరి మీద చేస్తున్నారో అర్థమవుతుందా? నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. అంటే 2019 ఎన్నికల్లో ఇదే కోగంటి సత్యనారాయణ ఆయన మీ పార్టీకి సపోర్ట్ చేశారు, మల్లా విష్ణు గారికి ఓట్లేయండి అని చెప్పి కూడా ప్రచారం చేశారు బహిరంగంగా. అవును, వాస్తవమే. ఆ రోజు మా పార్టీలో ఉన్నారు. మరి ఈ రోజు మేము మర్డర్ చేసామని బయటికి వెళ్ళి ఎలా చెప్తున్నారు? ఆ రోజు ఇన్ఛార్జి మంత్రిగా పెద్దిరెడ్డి గారు ఉన్నటువంటి క్రమంలో ఈయన ఒక పదవి ఆశించింది వాస్తవం, ఆ రోజు తిరస్కరించింది వాస్తవం. ఏం పదవి ఆశించారు? ఆయన ఆశించినన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇస్తారనుకోవడం, ఆయన చెప్పి అదేదో జరిగిపోయింది అనుకోవడం కన్నా ఒక పదవి ఆశించారు, ఆయనకి ఇవ్వలేదు. కోరాడి విజయ్ గారు గతంలో మా పశ్చిమ సీటు ఆశించారు, జరగలేదు. డైరెక్ట్గా మర్డర్లో ఇన్వాల్వ్ అయిన విజయ్ గారే ఇప్పుడు మేము బాధ్యతలు చేస్తాం సమాధానం చెప్పిస్తే నువ్వు డబ్బులు ఇచ్చి మర్డర్ చేయించినటువంటి వాళ్ళు నువ్వు చెప్పినటువంటి సమాధానం కాకపోతే మేము ఇచ్చినటువంటి సమాధానం చెప్తారా? మీరు చెప్పేటువంటి మాటలు ఎవరు, మీ క్రెడిబిలిటీ ఏంటని చూస్తారు. మీరు పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ మీద అభియోగం వేస్తే ప్రజలు నమ్మేస్తారా? గట్టిగా 10 పేపర్లో రాయలా మీ ఐటమ్, అది దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ చిత్తశుద్ధి. అంటే సడన్గా ఎందుకు అలా యూటర్న్ తీసుకోవడం జరిగింది? ఏముంది, ఆ కేసులో రిలీఫ్ ఇస్తాం, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏదో పంచం చేరచ్చు అని చెప్పి తప్ప ఏమీ లేదు. అట్లా ఏంటి పరిస్థితి? వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? మా భవిష్యత్తులో అధ్యక్ష అనే పరిస్థితి ఉంటుందా? పార్టీ మనుగడ అయిపోతుంది, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపం అవుతుంది చెప్పంటారు అన్న. వీళ్ళందరూ ఉంటే ఆ రోజు మేము పార్టీ పెట్టాల, వీళ్ళందరూ వచ్చిన తర్వాత మేము ఎగిసిపడింది లేదు, వీళ్ళందరూ పోతే మేము ఇబ్బంది పడేది లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిందే దేశాన్ని శాసించేటువంటి పార్టీని వ్యతిరేకించి పార్టీ పెట్టి నిలబడి నిగ్గుదేసి అధికార నాయకుడు, ప్రతిపక్ష నాయకుడిని ముఖ్యమంత్రి అయినటువంటి పార్టీ. ఎవరు వస్తేనో ఎవరు పోతేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్తో.
ఆయన జెండానే మా ఎజెండా. కేవలం అధికారం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందంటే కేవలం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే తప్ప నా వల్ల ఎల్లయ్యో పుల్లయ్యో వల్ల నిలబడేటువంటి పరిస్థితి కాదు. వాళ్ళు వెళ్తే భయపడేది లేదు, వస్తే ఆర్భాట పడేది లేదు. ఎన్డీఏ కూటమిలో నాయకులు ఎవరైతున్నారో ముఖ్య నాయకుల్ని వాళ్ళ ఫోటోల్ని ట్రోల్ చేస్తూ అసభ్యంగా ట్రోల్ చేసి ఎవరైతే వాళ్ళ క్యారెక్టర్ని హననం చేస్తారో అటువంటి వారి మీదే చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్డీఏ కూటమి చెప్పింది. ఒక సోషల్ మీడియా అధ్యక్షుడికి మీరు ఏం చెప్తారు, ఎలా స్పందిస్తారు? ఇవన్నీ పచ్చ మోసాలే తప్ప అబద్ధాలకి వాళ్ళు చేసే పరిస్థితి. ఈ రాష్ట్రంలో దేశంలోనే బలమైన సోషల్ మీడియా వ్యవస్థగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఉందన్నది వాస్తవం. ఇవన్నీ గతంలో కూడా మోడీ గారు ఏదైతే బీజేపీతో ధీటుగా సోషల్ మీడియా ఏదైతే ఉందంటో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేది వాస్తవం. పాత్రికా మిత్రులు అంత మీడియా చెప్పింది. అటువంటి క్రమంలో వాళ్ళని మీరు పెయిడ్ ఆర్టిస్టులు పెడతారు. టీడీపీ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి ఒక పెద్ద ఆఫీస్ తీసుకొని లక్షల సంఖ్యలో శాలరీలు పెట్టి అదేదంటారే ఇప్పుడు ఉపన్యాసాలు ఇచ్చినా, మ్యాటర్ పెట్టినా, మాఫింగ్లు చేసినా ఇది ఎక్కట్లేదు, జాకీలు పెట్టిన లేపినా లెగట్లేదు. ఈరోజు మాకెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఒక ఆఫీసు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి నడిపేటువంటి పరిస్థితి లేదు. మా ఈ పిల్ల కాలువలో మొదలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఒక మహాసముద్రంగా ఉన్నటువంటి పరిస్థితి. మేము ఎక్కడ కొంతమందిని లిమిటెడ్గా పెట్టి ఇలా నడపండి, ఈ పోస్ట్ పెట్టండి అంటే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి అభిమానులే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్. వాళ్ళంతా కూడా పేటిఎం బ్యాచ్ అని చెప్పి ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయండి. వీళ్ళంతా పైసలకి ఇస్తే అమౌంట్ ఇస్తే ప్రూవ్ చేయండి అన్న, ప్రూవ్ చేయండి. మీకు 4 రోజులు తిరిగి వాడు ఈడవుతాడు, ఈడు ఆడవుతాడు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుండి కూడా ఉన్నటువంటి అలవాటు, అబద్ధాన్ని నిజాన్ని అబద్ధం 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 అని చెప్పి అబద్ధం నిజాన్ని కూడా అబద్ధం చేసేటువంటి పరిస్థితుల్లోనే మా నాయకుడి మీద, మా పార్టీ మీద బురద జల్లేటువంటి అవసరం మీకు అలవాటే కదా. ఇంజనీర్ గారు, మీ రాజకీయ నేపథ్యం ఏంటి అసలు? మీకు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏంటి అసలు? మీ కుటుంబ సభ్యుల నేపథ్యం ఏంటి? అలా మీకు తెలిసిందే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రైతు వారి కుటుంబం నుండి వచ్చి విజయవాడకు వచ్చి నా చిన్నప్పుడే సెటిల్ అవ్వడం జరిగింది. సొంతూరు మాది ప్రకాశం జిల్లా మార్కాపురం పక్కన ఖమ్మంపాడు అని మా అమ్మగారు ఉంది. నా చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఇంజనీరింగ్, బీటెక్, మెకానికల్ చదివాను. నేను మా సిస్టర్, అంటే మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. నాకు 2 పిల్లలు, బాబు ఓ పాప. నేను పాప ఏమో ఫస్ట్ క్లాస్ చదువుతుంది, బాబు ఏమో ఇప్పుడే ప్రీ కేజీ మాటలు వస్తున్నాయి. నేను ఇంజనీరింగ్ చదివే రోజుల నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన నాయకత్వం మీద ఇంట్రెస్ట్తో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలాగే మీకు తెలియదు, మీరు ఫస్ట్ నుండి మీడియా నన్ను దగ్గరగా చూస్తున్నారు. ఆ రోజు విద్యార్థి నాయకుడిగా మొదలైనటువంటి నా రాజకీయ జీవితం విజయవాడ స్టూడెంట్ యూనియన్ సిటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నేను అక్కడ నుండి ఈరోజు వైసీపీ సోషల్ మీడియా స్టేట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్గా వచ్చానంటే అది ముమ్మాటికి మా నాయకుడి పట్ల నాకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసమే ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. ఈ గతంలో ఈ పదవిని పెద్దవాళ్ళు చేసినటువంటి పరిస్థితి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి అబ్బాయి, భార్గవ్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చేశారు. అటువంటి పదవిలో కూడా ఒక సామాన్య నేపథ్యం, ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి నాకు ఇచ్చినప్పుడే నాయకుడు మీద మేము పెట్టుకున్నటువంటి నమ్మకం, ఆయన నా మీద పెట్టినటువంటి గౌరవం ఎల్లవేళ నేను జీవితాంతం ఆయన రుణపడి ఉంటాను. అంటే పార్టీకి సంబంధించినట్టు మీరు రాజకీయాల్లోకి వచ్చే ముందు ఎవరు ఇన్స్పైర్ వచ్చారు? మీరు రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో మేము చదువుకునేటప్పుడు కూడా అందరు ఇంజనీరింగ్ చదువుకున్న ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చారు. ఇంజనీరింగ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా చదువుతుందంటే అది రాజశేఖర రెడ్డి గారి బొమ్మ. ఆయన పుణ్యమే. ఆ రోజు నేను చదువుకున్న కూడా ఆయన పుణ్యమే. ఆలోచన ఫీజు రీఎంబర్స్మెంట్తో చదువుకున్న ఆ రోజుల్లో ఆ ప్రేమతో, అభిమానంతో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించాం. ఆ నాయకుడిని చూసిన, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా చూసిన ఏ నాయకుడు ఇంకో నాయకుడిని ప్రేమించడు. జగన్మోహన్ రెడ్డి గారిని మొట్టమొదటి కలిసినప్పుడు మీరు ఆయనతో ఏం మాట్లాడారు? ఎలా అనిపించింది ఆ టైంలో మీకు? ఆ రోజు నేను స్టూడెంట్ యూనియన్గా ఉన్నప్పుడు చిన్న ఒక ఇంజనీరింగ్ చదువుకునే కుర్రోడిని. ఆ రోజు మా నాయకుడి దగ్గరగా తీసుకున్నప్పుడు, నీ పేరేంటి అబ్బా అంటే నా పేరు అంజిరెడ్డి అన్న అంటే, ఓకే వెరీ గుడ్, ఏం చదువుతున్నావు అంటే ఇంజనీరింగ్ చదువుతున్నాడు, వెరీ గుడ్, బాగా చదువు, మంచి, ఏంటి నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చి అంటే మీరంటే అభిమానం అన్న, ముందు చదువుకో తర్వాత రాజకీయాలు. ఆ మాటతోనే రాజకీయ ప్రస్థానం ఎక్కడ దాకా వచ్చింది. ఆయన జెండా పట్టుకొని వెనకాల ఏదో కార్యకర్తగా మొదలైన రాజకీయ జీవితం ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంది. భవిష్యత్తులో ఆయన ప్రోద్బలంతో ఎక్కడికైనా వెళ్తా అన్న నమ్మకం అయితే నాకుంది. మా నాయకుడు భరోసా నాకైతే నమ్మకం ఉంది. వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తలను గాలి కొదిలేశారని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది, వాస్తవం అంటారా? ఎవరు చెప్పారన్నా? ఈరోజు 100ల సంఖ్యలో అక్రమ కేసులు రాయలసీమ లాంటి ప్రాంతంలో దుర్మార్గంగా వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయేది. ఏ విధంగా మర్డర్లు, కేసులు, కనీసం కేసులు కూడా పెడితే తీసుకునేటువంటి పరిస్థితి వాళ్ళందరికీ భరోసాగా. సోషల్ మీడియా కార్యకర్తల మీద 100ల కేసులు పెడితే
మా క్యాంప్ ఆఫీసులో ఏదైతే కేంద్ర కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ అని పెట్టి సోషల్ మీడియా లీగల్ రెండు ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్లో కమాండ్ కంట్రోల్ రూమ్ అని పెట్టి సాక్షాత్తుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఒక పాంప్లెట్ పట్టుకొని ఈ 3 నెంబర్లు, ఆ 3వ నెంబర్లో నాది, ఫస్ట్ది లీగల్, ఈ 3 నెంబర్లు ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటారు, ఎటువంటి ఆపద వచ్చినా అక్రమ కేసులు బనాయించబడి ఎటువంటి ఇబ్బందిని ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంటారని చెప్పి. అంటే మీరు పోస్టులు పెట్టారండి, వ్యక్తిగత హననం చేశారండి, మేము కాపాడుతూ ఉంటారు ఏంటి? వ్యక్తిగత హనం చేసాం, ఇబ్బంది కలిగిన మీరు అన్నారు కార్యకర్తలు మీరు ఏం అండగా ఉన్నారంటే మేము చెప్తున్నాం, ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మేము అండగా ఉన్నామని చెప్పే ఉద్దేశంతో ఇంటెన్షనే తప్ప మాది కాదు. అంటే గతంలో ఉన్నటువంటి మీ పార్టీకి ఎవరైతే అప్పుడు యాక్టివ్గా ఉన్నారో శ్రీరెడ్డి కానీ పోసాని కానీ వీళ్ళందరూ కూడా ఈ రోజున పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. శ్రీరెడ్డి అయితే దాన్ని క్షమించు లోకేష్ అన్న పవన్ అని చెప్పి దండాలు రసకాలు పెడుతుంది. పార్టీ హైకమాండ్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం నేను చదివాను తప్ప బూతులు తిట్టాను తప్ప నా వ్యక్తిగతం కాదు అంటది. నిజంగా మీ పార్టీలో నాయకులు శ్రీరెడ్డి డైరెక్ట్ వీడియో రిలీజ్ చేశారు, అది చెప్పట్లేదు రిలీజ్ చేశారు కదా. నిజంగా నేను అట్లా పార్టీలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అలా తిట్టిస్తాం అనేది ఆనందపడతారా? అని మేము ఎందుకు తిట్టిస్తామన్నా, తనకి ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ తెలంగాణకి తనకేం సంబంధం? తను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంట్రెస్ట్తో ఆయన అభిమానించినటువంటి నాయకుల్లో తన సొంత అన్న మాటలకి మాకు ఆపాదించి, ఇప్పుడు పోసాని గారు సజ్జల గారి స్క్రిప్ట్తోనే నేను మాట్లాడానని చెప్పి ఈనాళ్ళు పెద్ద ఐటెం వచ్చింది. అది ఐటెం ఎక్కడ ఆయన చెప్పిన వాస్తవం కాదు. ఈ రోజు అక్రమ కేసులు ఏం జరుగుతున్నాయంటే వాళ్ళ మీద కేసులు పెట్టిన తర్వాత వాళ్ళే ఒక మెమో తయారు చేసుకొని మొత్తం రాసేసుకొని ఒప్పేసుకున్నారని చెప్పి రెడీ చేసుకొని సంతకం పెట్టమంటారు. సంతకం పెట్టడం వరకే ఇలా పని తప్ప మిగతా స్క్రిప్ట్ మొత్తం వాళ్ళు రెడీ చేసింది. అంటే ఇప్పుడు ఏ రోజు ఎవరైతే అరెస్టులు చేపట్టారో వాళ్ళందరూ కూడా ఇదే చెప్తారు, ముమ్మాటికి అక్రమ అరెస్టులు అన్న. దాంట్లో మొహమాట ఎన్ని అక్రమ అరెస్టులు, ఇవి నిలబడే కేసులు కాదు. ఇప్పుడు నిజంగా ఇందులో వాస్తవం ఉంటే ఈ అరెస్టులని రాజకీయ కక్షాదింపు అంటారా? ముమ్మాటికి ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో జరిగినటువంటి కేసులే తప్ప నిజాయితీ పరమైన కేసులే ఒక్కటి కూడా లేవు. నిజాయితీ పరమైన కేసులు అయితే ప్రభుత్వంలో తప్పులు జరిగిపోయినా, అన్యాయం జరిగిపోయిన ఎమ్మెల్యే మీద, మంత్రుల మీద, ప్రభుత్వం మీద మీరు ఎందుకు ఎంక్వైరీ చేయరు? అవన్నీ అవాస్తవాలు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన పొరపాట్లు ఏమైనా సరిదిద్దుకునే ప్రయత్నాలు ఉన్నారు వైసీపీ పార్టీ? మేము తప్పులుగా మేము భావించట్లేదన్న. ఎందుకంటే మేము మంచి చేసే ఓడిపోయాం. మేము చెప్పుకోవడానికి మేము మంచి చేసాం, మేము ఈ రాష్ట్ర ప్రజలకు మీ మేలు జరిగి మంచి జరిగిందని చెప్పుకోవడానికి మేము ఎలక్షన్కి వెళ్ళడానికి కూడా మాకు ఒక ఎజెండా, మేము చేసినటువంటి మంచి ఉంది. మీరు మొన్న ఎలక్షన్కి ఏమని వెళ్ళారు? మంచితో వెళ్ళారా? మాయమాటలు చెప్పి వెళ్ళారు. కూటమితో, కుయుక్తులతో 30 మందిని కలుపుకొని ఎప్పుడు మీ రాజకీయ ప్రస్థానం ఉంది, ఎవరో ఒకరిని కలుపుకోవడమే కానీ ఇండివిజువల్గా ఎప్పుడన్నా వెళ్ళినటువంటి పరిస్థితి ఉందా? మేము ఓడినా గెలిచినా సింగిల్గానే వెళ్తాం, సింహం సింగిల్గానే గెలుస్తుంది, మేము అధికారంలోకి వస్తాం. రెడ్ బుక్ అమలు రెడ్ బుక్ కనుక రెడ్ బుక్ ఉన్నటువంటి రాజ్యాంగం అమలు చేస్తే వైసీపీ నాయకులు ఎవరో రోడ్డు మీద తిరగరు అనేది హోంమంత్రి చెప్తారు. హోంమంత్రి గారిదే ఉందండి. హోంమంత్రి గారు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు కూడా మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. బయటికి వెళ్తే మమ్మల్ని కొట్టే పరిస్థితి ఉందని చెప్పి డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఇవన్నీ వాళ్ళ మాటలు అన్న. ఇవన్నీ మేము నిజంగా ఆ రోజు వీళ్ళకి మేము నిజంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నట్టు మేము బిహేవ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో తిరిగేటువంటి పరిస్థితి కాదు. అంటే వాస్తవానికి వాళ్ళు తిరగలేదు, తర్వాత సంగతి. ఎందుకంటే టీడీపీ పార్టీ ఎక్కడన్నా గత 5 ఏళ్ల విధ్వంస పరిపాలన చూసేమో రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అంతా అస్తవ్యస్తం జరిగిందంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే లాండ్ ఆర్డర్ అలా ఉంది. లాండ్ ఆర్డర్ అలా లేకపోతే పెద్ద పెద్ద మర్డర్లు జరిగాయని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నివేదిక వచ్చింది. జగన్మోహన్ మీరు గమనించారు, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ రాయలసీమ ఇటు ప్రాంతం నుండి లుంగీలు కట్టుకునేటువంటి బ్యాచ్ హైదరాబాద్లో చుట్టుపక్కల కనిపించేవారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా రాయలసీమ ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి సంబంధించినటువంటి పైరవీలు కానీ ఆ పని చేయిస్తాం ఈ పని చేయిస్తామని ఎవరన్నా క్యాంప్ ఆఫీస్ చుట్టూ సెక్రటేరియట్ చుట్టూ తిరిగే పరిస్థితి ఉందా? అంత నిబద్ధతగా మేము పనిచేసాం. వీరికి మాదిగా 12%, 13%, 10% పై పర్సంటేజ్లు తీసుకొని బిల్లులు చేసేటువంటి పరిస్థితి మేము అక్కడ చేయలేదు. మీ గవర్నమెంట్ ఎలా చేశారు? మేము నిజాయితీగా చేసాం. వాస్తవం ఏది ఉందో జరిగినటువంటి ఇప్పుడు రివర్స్ టెండరింగ్లో విధానంతో ఏదైతే ఆ రోజు టెండర్లో కూడా ఎవరు పడితే వాళ్ళ ఇష్టానుసారంగా పైరులతో జరిగిపోతుందో రివర్స్ టెండరింగ్తో కూడా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విధంగా మేము పరిపాలన చేసాం. వీళ్ళకి మాకు పోలికేంటి? గత 5 ఏళ్ల కాలంలో అంజిరెడ్డి ఎంత సంపాదించారు? నేనేం సంపాదించలేదన్న. నేను ఈ ప్రభుత్వం రేపు మరలా మేము అధికారంలోకి వచ్చినా వ్యాపారాలు చేసుకుంటా కానీ కుదిరితే ఏదో ఒక వ్యాపారం నాకు చేతనైంది. ఏం వ్యాపారాలు చేస్తాను నేను ఇప్పుడు ఏమీ చేయట్లేదన్న. ఇప్పుడు నాకు చేతనైతే నా దగ్గర ఒక 10 లక్షలు 20 లక్షలు ఉంటే నా స్థాయికి తగ్గట్టు ఒక వ్యాపారం చేసుకుంటాను. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ వ్యాపారం చేసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి జెండా మా మొహం చూడగానే జగన్ గారు గుర్తు వస్తారు. ఏ పరిస్థితి లేదు. అందుకని చెప్పి మేము ఏ పరిస్థితి లేదు.
అధికారం వచ్చినప్పుడు వ్యాపారాలు చేసుకుంటా కానీ ఎటువంటి పైరు వీలుకో ఇంకోటికో తావు చేసి రాజకీయ ప్రస్థానం మేము చేయబోం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉందన్న? ఎంత దుర్మార్గంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతుంది. డీజీపీ గారు మారుతారు. డీజీపీ గారు కూడా కొత్త డీజీపీ గారు కూడా వస్తా ఈ రాష్ట్రంలో మేము అన్ని విధాలు అన్ని వర్గాల వాళ్ళని కాపాడతాం, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడతాం అనకుండా డీజీపీ గారు ఏం మాట్లాడతారు? సోషల్ మీడియాలో పెట్టేటువంటి కేసుల మీద కూడా మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటాం, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కేసులు పెడతాం, మేము ఉపేక్షించమని చెప్పి డీజీపీ గారు ఆయన ఓపెనింగ్ రోజే ఆ మాట చెప్తున్నారంటే వీళ్ళ ఆలోచన ఇంటెన్షన్ ఏంటో అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో పార్టీ నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారి పార్టీ నుంచి వేయటానికి గల కారణం ఏంటంటారు? ఆయన సొంత ఎజెండా అయి ఉండొచ్చు అని ఆయన చెప్పారు. నా రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను, దీనికి ఎటువంటి సంబంధం లేదు, మా నాయకుడు చెప్పే వెళ్ళాడు. ఇప్పుడు ఆ రోజు విజయసాయి రెడ్డి గారు నెంబర్ 2 నెంబర్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కళ్ళే ఉంటారన్న. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ 2లు నెంబర్ 3లు ఉంటారన్న. మా పార్టీలో నెంబర్ 2గా వ్యవహరించారు మొదటి నుంచి కూడా. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఉన్నారు, సుబ్బారెడ్డి గారు ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, సజ్జల గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పార్టీలో పెద్దలే, సీనియర్గా వాళ్ళ అనుభవాల్ని, బొత్స గారు ఉన్న వీళ్ళ అనుభవాలని తీసుకుంటారు. నెంబర్ 2లు నెంబర్ 3లు మా పార్టీలో ఏముండవు. ఓన్లీ ఒక జెండా జగన్మోహన్ రెడ్డి గారి జెండా, ఏజెండా మా నాయకుడు ఒకడే. షర్మిల గారు చేసే ఆరోపణలకు ఏం చెప్తారు మీరు? వాళ్ళ ఆరోపణలకి మన జరిగిన ఎలక్షన్ రిజల్టే తార్కాణం కదన్నా. నేను కనుక నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి బయటికి తెరలేరు అని చెప్తారు. ఏంటంత అసలు నోరు ఎప్పుడు మూసింది? ఎప్పుడు నోరు తెరిచే ఉంటుంది కదన్నా. పక్క పార్టీ తెలంగాణలోనే పార్టీ పెట్టింది, నేను తెలంగాణ పెట్టినంది, అక్కడ ప్రజలు నన్ను ఆశీర్వదించండి అంది, నేను తెలంగాణ ఆడపడుచునంది. తీరా చూస్తే స్క్రిప్ట్ చేస్తే అక్కడ ప్లేట్ తిప్పారు. రేవంత్ రెడ్డి గారు ఆడిన స్క్రిప్ట్లో భాగంగా అక్కడ నుండి వచ్చి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. ఎక్కడైనా అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద మీరు హామీలు అమలు చేయలేదు, రాష్ట్ర ప్రజలకు మేలు చేయండి అని చెప్పి విమర్శిస్తారు. కానీ 11 సీట్లు వచ్చినటువంటి మా మీద జగన్మోహన్ రెడ్డి గారు పడుచుకోవాల్సిన అవసరం లేనప్పుడు మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు? మీరు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో భాగమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ మాకు అర్థం కావట్లా. సొంత చెల్లికి న్యాయం చేయలేని వాళ్ళు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారంట? అంటే మీరు దాన్ని కూడా రాజకీయం చేసుకోవాల్సిన అవసరం లేదని బహిరంగంగా ఆవిడ చెప్పిన మాటలే కదా, మీడియా ముందు ఆవిడ చెప్పిన మాటలే అనా. నిజంగా నేను అడిగినటువంటి ప్రశ్న బహిరంగంగా ఆవిడ మీడియాతో మాట్లాడిన మాటే. ఇప్పుడు సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేనప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేసాం అందరూ చూసారన్న. ఇప్పుడు ఒక కుటుంబంలో ఏ కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి, అది మనం కూర్చొని మాట్లాడుకోవాల్సిన దాన్ని ఈమె కన్నా ముందు టీడీపీ వాళ్ళు లీక్ చేస్తారు. అంటే ఏంటి, ఏమో స్క్రిప్ట్ కరకట్ట మీద తయారైందా? చంద్రబాబు నాయుడు గారి మాటలో ఏమో నోట ఏంటి? మీరు ఎవరిని విమర్శిస్తున్నారు? అధికారంలో ఉన్న మమ్మల్ని విమర్శిస్తారు, ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తారు. మీరు చంద్రబాబు నాయుడు గారు కోవట్టుగా ఈ రాష్ట్ర ప్రజలు భావించట్లేదా? మొన్న ఎలక్షన్లో నిజంగా ఆమె చెప్పింది వాస్తవం అనుకుంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? మీరు వచ్చిన తర్వాత ఇంకా దిగజారింది. ముందు మిమ్మల్ని మారుస్తారంటున్నారు, అది చూసుకోండి. ఇంకొక అధ్యక్షుడు వస్తాడేమని, పిసిసి కొత్త పగ్గాలు చేపడతారేమో అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో. అది ఆలోచించుకోండి మీరు. భవిష్యత్తులో త్రిపుల్ ఆశ నెరవేరుతుంటారా? కోరిక త్రిపుల్ ఎవరన్నా? డిప్యూటీ స్పీకర్ రఘురామ్ ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో చూడాలి, అధ్యక్ష అనిపించుకోవాలి, ఆయనకు కోరిక ఉంది. ఆ కోరిక నెరవేరుద్దా? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా? వెళ్ళారు కదన్న, మొన్న అసెంబ్లీకి వెళ్ళారు, గతంలో అసెంబ్లీకి వెళ్ళారు. ఏమైంది? మా దగ్గర నుండి వెళ్ళిన వాళ్ళే కదా. మా దగ్గర ఎంపీ అయింది, తర్వాత ఏదో నీ రాజకీయ ప్రయోజనాలకు విమర్శలు చేస్తున్నావు, నువ్వు కూడా మాట్లాడితే ప్యాకేజీలతో నువ్వు ఈరోజు వచ్చేసి నువ్వు ఎక్కడుంటే ఎండగా గొడుగు పడతావు అని అందరూ. ఏమైద్ది అధ్యక్ష? ఏమైద్ది? ఇంకొకసారి నువ్వు డిప్యూటీ స్పీకర్గా ఉన్నావు, అనర్హత వేటై జగన్మోహన్ రెడ్డి గారి శాసనసభను రద్దు చేయి, 100 సార్లు పెట్టిన పులివెందులో మేమే గెలుస్తాం. ఆ దమ్ము ధైర్యం ఆ నియోజకవర్గంలో ప్రజలు మమ్మల్ని ప్రేమించేటువంటి 10 కాన్స్టిట్యున్సీలు ఆయన నువ్వు చేస్తానంటున్నా. ఇందాక మాటకని చెప్తున్నా, ఇంకో 100 సార్లు ఎలక్షన్ పెట్టినా మేమే గెలుస్తాం. అక్కడ అధికారం కోల్పోయామని చెప్పి భయపడే పరిస్థితి ఉండదన్న. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్ సహజం. రాజశేఖర రెడ్డి గారు 60 ఏళ్ళకు ముఖ్యమంత్రి గారు అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అంటే సర్లే మేనమామను వెన్నుపొడిచారా, పక్క పార్టీని లాక్కున్నారా, ఆయన పార్టీ సభ్యత్వం లేకపోతే వైస్రాయ్ హోటల్లో పెట్టి సొంత పిల్లనిచ్చిన మామ మీద చెప్పులు ఇస్తారా, ఆయన రాజకీయ ప్రస్థానం వేరు, మా సొంతగా పుట్టి ప్రధాన ముఖ్యమంత్రి అయినటువంటి విధానం వేరు. మీకు మాకు సంబంధం ఉంది. త్వరలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాడని ప్రచారం జరుగుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు బయట జైలుకి వెళ్తే పార్టీ పరిస్థితి ఏంటి? ఆయన గతంలో కూడా వెళ్ళాడు. 16 నెలలు దేశాన్ని శాసించేటువంటి కాంగ్రెస్ పార్టీగా భయపడలా. 16 నెలలు జైల్లో ఉన్నాడు. కడిగిన ముత్యంలో బయటకు వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. మా కేసులు అన్నీ వీళ్ళు మ్యానిపులేట్ చేయడానికి కూడా లేదు. మన కోర్టులో వేశారు, ఇదే త్రిపుల్ గారు వేశారు. పక్క రాష్ట్రాల నుండి బదిలించాలి, కేసులు స్పీడప్ చేయాలని. నీకేం సంబంధమయ్యా?
ఎక్కడ జరిగి అక్కడ జరుగుతాయి. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. గతంలో 16 నెలలు ఎందుకు పెట్టారు? ఛార్జ్ షీట్ వేయకుండా ప్రొలాంగ్ చేశారు. వన్స్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఎవరికి ప్రమేయం ఉండదు, ఎక్కడికక్కడ జరుగుతుంది, చట్టం తరపున చేసుకుంటారు. మొన్నే కదా తిరుపతి గారికి కోట్లు లక్షంతలు పడ్డాయి. ఇప్పుడు ఉన్న కేసుల్లో మ్యాక్సిమం అన్ని రిలీఫ్ వచ్చేసినాయి. మాకున్న కేసులు పెద్దవేం కాదు. అవి న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయ వ్యవస్థ మీద మా నమ్మకం ఉంది. కోర్టులో ఫైట్ చేస్తాం, న్యాయమే గెలుస్తుంది. సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి? సింగిల్ లైన్లో ఈ రాష్ట్రానికి రాబోయేది, రేపు జమిలీ ఎలక్షన్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఈ రాష్ట్రానికి మరలా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాం. ఖచ్చితంగా వీళ్ళ చేతగానితనాన్ని ఈ 4 ఏళ్ళు ఉంటే 4 ఏళ్ళు ఆల్రెడీ 9 నెలలు అయిపోయింది, ఎండగడతాం. ప్రజల తరపున నిలబడతాం, ప్రజల పక్షానే పోరాడతాం. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ జగన్ అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం పుట్టినటువంటి వ్యక్తిగానే భావిస్తాం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ గారు అనే వ్యక్తి లేకపోతే ఈ రాష్ట్ర పరిస్థితి అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. కూటమే అధికారం, వీళ్ళ ముగ్గురిదే ఎజెండా. ప్రజల పక్షాన మాట్లాడేవాడు, పోరాడేవాడు, మంచి చేసేవాడు ఉండడు. కేవలం కలియుగ దైవంగానే మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో మా పార్టీ అధ్యక్షుడు నేను కలియుగ దైవంగానే భావిస్తాను. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం రావణ కాష్టగా ఉందనే మేము చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం అంతా కుట్ర, కుతంత్రాలు, కుయుక్తులు, కూటములు, మహానాయకులు జరిగింది ప్రస్థానం తప్ప చెప్పుకోవడానికి ఏముంది? పసిపిల్లోడు కూడా తెలుసు ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా మొదలైంది. అదే సింగిల్ లైన్ ఏం చెప్తారు చంద్రబాబు గారు? సింగిల్ లైను నిజాయితీ ఏముందన్న? ముమ్మాటికి కుట్రలు కుతంత్రాలతో రాజకీయ ప్రస్థానం చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో పంచన చేరేటువంటి వ్యక్తి, ఆయనకి ఇండివిజువాలిటీ ఎక్కడ ఉందన్న? అంటే ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక స్టార్డమ్ గా ఉన్నారు కదా, స్టార్ ఏ ఉందలన్న? కేఏ పాల్ గారు కూడా దేశాల్లోనే స్టార్ ఉంది, అలానే ఉంది. ఏదో పంచన చేరేటువంటి నాయకుడు కూడా మాట్లాడితే మేము వినే పరిస్థితి అయిపోయింది. నారా లోకేష్ గారు, నారా లోకేష్ గారు నాయకుడికి ఎప్పుడు ఎదుగుతారో చూద్దాం. ఏదో ఇప్పుడంటే ఎమ్మెల్యేగా గెలిచి ఏదో మంత్రి చేశాను అనుకుంటున్నాడు. వాస్తవాలు నిజంగా వాస్తవానికి టీడీపీ పార్టీకి భవిష్యత్తు మీరు ఎంత హుందాతనమైన పాలిటిక్స్ చేయాలి. మీ నాన్నగారి పందా కాకుండా మీ సొంత పందాగా ఒక ట్రాన్స్పరెంట్, ఒక లోకేష్ గారి అంటే ఒక విధానం, ఒక పద్ధతి, ఒక మాట మీద నిలబడతాడు, లేదా ఒక నాయకత్వ లక్షణాలు ఉంది అని రాష్ట్ర ప్రజలు నమ్మాలా. ఆ విధంగా మీరు ముందుకెళ్లాలని మేము భావిస్తున్నాం తప్ప ఈ విధమైనటువంటి ఏదో ఎందుకు భయపెడతారు? ఎవరిని భయపెడతారన్నా? భయపెడితే ఎంతకాలం భయపెడతారు? ఇప్పుడు చూడండి, మీరు గతంలో చూసారు లేదో, ఇన్ని కేసులు పెట్టిన తర్వాత ఎవడన్నా భయపడ్డా? సోషల్ మీడియాను భయపెట్టగలిగారా? భయపడే ప్రసక్తే లేదు. మరలా ఒకసారి ట్విట్టర్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది మిమ్మల్ని ఏ విధంగా అంటున్నారు. గతంలో అన్న మాటలు మళ్ళీ మొదలైనవి. ఏం భయపడే ప్రసక్తి లేదు. నారా లోకేష్ గారి యువగాళానికి ముందేంటి, యువగాళ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? ఏముందన్న యువగలం? అదేమన్నా యువగలం ఏమన్నా పేరుకి యువగలమే తప్ప ఏం ప్రజలేం వచ్చారు? అది అటర్ఫ్లాప్ గలవే కదా. ఇచ్చిన హామీలకు విలువ లేదు, నువ్వు చెప్పినటువంటి మాటలకు విలువ లేదు. నీ పార్టీలో మీ నాయకుల్ని, కార్యకర్తల్ని కాపాడుకోవడం తప్పులేదు. ఏ పార్టీ అయినా చేయాలి, మీరు చేయొచ్చు. కానీ కుట్రపూరితంగా ఎదుటి పార్టీలు ఉండకూడదు, వాళ్ళ మనుగడే ఉండకూడదు, కక్షపూరిత విధానంతో ఉండాలి, మంచి లక్షణం ఉండాలి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఆలోచనలే, ఈరోజు మీరు చూపించేటువంటి దారులే, మీరు వేసేటువంటి పునాదులే రేపు మీరు, మీ నాయకులు, మీ కార్యకర్తలు దానికి సమాధానం చెప్పుకో. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూస్తే వారసత్వ రాజకీయాలకు సంబంధించి మేము వ్యతిరేకం అని చెప్పి గతంలో నాగబాబు గారు చెప్పారు. ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు గారు ఇస్తున్నారు. ఏం చెప్తారు దాని గురించి, ఎలా స్పందిస్తారు? అదే చెప్పట్లేదు, పవన్ కళ్యాణ్ గారు సినిమా స్టైల్లో ఉన్నాడే తప్ప ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్ కానీ చదివేసి యాక్టింగ్ క్లాప్ అనగానే యాక్టింగ్ చేసి క్లాప్ అనగానే ఇంటికి వెళ్ళిపోయి తర్వాత కొత్త స్క్రిప్ట్ మర్చిపోతారు. అలాగే తప్ప ఈయన రాజకీయ ప్రసంగంలో ఆ రోజు బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన డెసిషన్ మేకర్ కాదు. ఒక మంత్రికి ఉన్న వాల్యూ కూడా ఆయనకు ఉందని ఉప ముఖ్యమంత్రిగా నేను భావించట్లా. 4 శాఖల మంత్రి అండి ఆయన. 4 శాఖల డిప్యూటీ సీఎం 4 శాఖల మంత్రి. అదేదో సామెత, మీ గవర్నమెంట్ లో 4 డిప్యూటీ సీఎం అంతా ఉత్సవ విగ్రహాలు అని చెప్పి చెప్తున్నారు ఈ రోజున. అదేంటన్న, వాళ్ళే చెప్పారు కదన్నా, డిప్యూటీ సీఎం 4, 5 4 గీసుకోవడానికి. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా 4 గీసుకోవడానికి పనికొస్తారా? వారసత్వ రాజకీయం అంటే నాగబాబు గారు ఈరోజు దొడ్డిదారులు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రికి ఇవ్వడం, ఇది వారసత్వ రాజకీయం కాదా? వారసత్వ రాజకీయాలు వీళ్ళే చెప్పాలి సమాధానం. ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టినటువంటి అధ్యక్షుడు, ఆయన మాట్లాడేటువంటి మాటలు ట్రాన్స్పరెన్సీగా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మనం మాట్లాడేటువంటి మాటలకు ఒక నిబద్ధత, నిజాయితీ ఉండాలని నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఎప్పుడు ఎవరైనా మీరు గమనించారు చరిత్రలో, ఎవరైనా నేనైనా మీరైనా ఇంకొకరైనా నేను ఒక పార్టీ పెడుతున్నాను, నా పార్టీ విధానాలు ఇవి, నా సిద్ధాంతాలు ఇవి, నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేస్తానని చెప్పేటువంటి పార్టీలు చూసాం, అధికారంలోకి వచ్చిన చూసాం.
కానీ దేశ చరిత్రలోకి ఒక పార్టీ పెట్టి పక్క పార్టీ నాయకుడు అధికారంలోకి రావాలి, ఆ నాయకుడు అనుభవం మనకు కావాలి, ఆ నాయకుడు అధికారంలోకి రావడానికి మనం మద్దతు ఇద్దామని చెప్పి చేతగాని దద్దమ్మ ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారు. అంటే రాజకీయంగా నేను రాజకీయ అనుభవం నేర్చుకుంటే తప్పే ఉంది దానిలో. అనుభవం ఏంటన్నా తెలియదని తెలుసుకోవడం తప్పేం కాదు కదా. అంటే మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఏం చెప్పారంటే 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్తున్నారు. మేము కూడా పార్టీ పెట్టి 15 ఏళ్ళు సాక్షిగా అంటే రాజకీయ అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు. అంటే 10 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే ఉంటుందని చెప్పి హామీ ఇచ్చారు ఆయన. ఉంటది కాదు, ఇంకో 15 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. నా జీవితంలో ఎప్పుడు నేను ఉప ముఖ్యమంత్రిగానే ఉంటాను, నేను ముఖ్యమంత్రి చేసేటువంటి పరిస్థితి ఉండదు. నేను ఎప్పుడు వాళ్ళ జెండాను మా కార్యకర్త భుజాన మోపిస్తాను, వాళ్ళ వీపులు పగల కొట్టిస్తాను, కూలీకి మోపిస్తానే అంటున్నారే కానీ వాళ్ళకు ఎజెండా లేదు. పక్క పార్టీని అధికారంలో తీసుకురావడానికి పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళ మాట్లాడేది విలువలు విశ్వాసం ఆ పార్టీ అధినేతకు ఉన్నాయా? అంటే గత ఈ 2 రోజుల నుంచి జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్సీలు ఉన్నాయో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా, ఆ ఎమ్మెల్సీలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు దూరంగా ఉంది? మొన్నటి వరకు ఏమో ఈవీఎంల ప్రాబ్లం అన్నారు, ఈవీఎంలో గెలిచిందని చెప్పన్నారు. ఈరోజు బ్యాలెట్ పేపర్లో వచ్చింది. ఎందుకు వైసీపీ బహిష్కరించింది? ఈరోజు ఏ విధంగా ఎలక్షన్ జరిగిందని మీ అందరు చూసాం. 3 అభ్యర్థులను పెడితే 2 గెలిచారు. ఒక అభ్యర్థి ఏమో అటు గెలిస్తే ఒక పక్కనేమో రామ్మోహన్ నాయుడు గారు ఏమో మేము బలపరిచిన అభ్యర్థి అని ఆయన అంటాడు. అచ్చెన్నాయుడు గారు బాబాయ్ ఒక మాట చెప్తాడు, అబ్బాయి ఒక మాట చెప్తాడు. అచ్చెన్నాయుడు గారు అసలు మేము అభ్యర్థినే పెట్టలేదు అంటారు. మరి ఈ వీడియోలో ఏ వాస్తవాలో ఏ అవాస్తవాలో మీరే చూడాలి. మరి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక మేము ఓపెన్ గా రఘువర్మ గారికి, శ్రీనివాసులు నాయుడు గారికి, వీళ్ళిద్దరు ఎందుకంటే అక్కడ మేము క్యాండిడేట్ పెట్టలేదు, మా తరపున అక్కడ క్యాండిడేట్ లేరు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరుగుతుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారు నిరాడంబరులు, నిజాయితీ పరులు మరియు ఉపాధ్యాయులు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఉత్తమ వ్యక్తిని చట్టసభకు పంపిస్తే మన ఓటుకి కూడా సార్థకత ఉంటుంది. ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే ఆయన నేరుగా ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యలు పరిష్కరించడానికి ఆయన కూడా కృషి చేయగలరు. ఇది బాబాయ్ ఒక మాట చెప్తాడు, అబ్బాయి ఒక మాట చెప్తాడు. ఎవరికో పుట్టిన బిడ్డను మనం తండ్రి అవ్వాలనుకోవడం పాపం వీళ్ళకి అదే అలవాటులా ఉంది. ఏంటి ఈ ప్రభుత్వానికి? అదే పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉండి ఒక ఎమ్మెల్సీ సీటు పోయి ఉంటే కుప్పకూలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజలు తిరస్కరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేం వాళ్ళని రాస్తున్నారు, యూటీఎఫ్ టీచర్స్ అభ్యర్థి గెలిచారని రాస్తున్నారు. అది వాళ్ళ ప్రాపగాండం, వాళ్ళకు ఉన్నటువంటి టీడీపీ ఉన్నటువంటి ప్రెస్ బలంతో జరిగేటువంటి కార్యక్రమాలు. కానీ చూద్దాం, ప్రజాక్షేత్రంలో మేము ఈరోజు ఓడిపోవచ్చు, రాబోయే రోజులు మాత్రం మాయే, ప్రజల పక్షాన ఉంటాం మేము. అబద్ధపు హామీలతో ప్రజలకు వచ్చారు కూటమి ప్రభుత్వం. సూపర్ 6 పేరుతో అధికారం చేపట్టి ఈ రోజున ప్రజల్ని మోసం చేస్తారని చెప్పి కూడా అంజరెడ్డి చెప్తున్నారు. రాబోయే రోజుల్లో దొడ్డ అంజిరెడ్డి రాజకీయంగా మంచి పదవులు ఉండాలని చెప్పి S4 మీడియా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.